అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, మాకొచ్చిన దివాళీ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. చాలా పాత వీడియో. కానీ ఎందుకో సరదాగా షేర్ చేయాలనిపించింది మీ అందరితో. యాక్చువల్లీ దివాళీ గిఫ్ట్స్ అంటే పెద్ద స్పెషల్ ఏమీ ఉండదనమాట. జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇస్తారు, లేకపోతే స్వీట్స్ ఇస్తారు. కానీ జనరల్‌గా స్పెషల్ ఏంటుంటుందంటే, అవి ఇచ్చిన ప్యాకేజింగ్ అనమాట. చాలా డిఫరెంట్ ప్యాకేజింగ్ ఉంటుంది. చాలా మంచిగా ఉంటదనమాట. కాన్సెప్ట్స్ చాలా వెరైటీగా ఉంటాయి ఒక్కొక్క కంపెనీవి. సో, అదొకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేశాను. అండ్ ఈ బాక్స్‌కొచ్చేసి షుగర్ సిరప్ అయితే ఫుల్‌గా డ్రిప్ అవుతుందనమాట. అంటే ఓపెన్ చేయకముందే మాకు అర్థమైపోయింది ఏంటంటే, దీనిలో స్వీట్స్ ఉన్నాయని. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయో, అన్ని వెరైటీస్ కొంచెం కొంచెంగా అలా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాకేజింగ్. నాకైతే చాలా నచ్చింది ఈ ప్యాకేజింగ్. చూసారు కదా బేజ్ కలర్ ఉంది అండ్ యాంటీక్ గోల్డ్ కలర్ ఉంది. ఈ 2 కాంబినేషన్ అయితే హైలైట్ ఉంటుంది. అండ్ ఈ బాక్స్ థిక్‌నెస్ కూడా చాలా థిక్‌గా ఉందనమాట. అండ్ పైన కూడా అలాగా ప్లాస్టిక్ ర్యాప్ చేసి మంచిగా చాలా నీట్‌గా ఇచ్చారనమాట. ఇలాంటి గిఫ్ట్స్ వచ్చినప్పుడు మనకేమనిపిస్తుందంటే, వాళ్ళు మనకి వాల్యూ ఇస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ ఇన్ దట్ ప్యాకేజింగ్ అనిపిస్తుంది కదా! సో, ఇదనమాట ప్యాకేజింగ్. అట్ట కూడా చాలా థిక్‌గా ఉంది. అది యూజ్ అయిపోయిన తర్వాత కూడా మనం వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట ఆ బాక్స్. అంత బావుంది. అండ్ ఆ పైన కూడా చూసారా మంచిగా టెక్స్చర్ ఉంది. అండ్ ఇక్కడ లాక్ సిస్టమ్ లాగా ఉందనమాట. మనకి ఓల్డ్ సూట్ కేసెస్ ఎలా ఉంటాయి? సన్నంగా దానికి లాక్ ఉంటుంది. అలా ఉందన్నమాట. ఒక ట్రంక్ పెట్టెలాగా. అండ్ చూసారు కదా! దీనిలో అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్స్‌లో మనకి ఫస్ట్ వాల్‌నట్స్ ఇచ్చారు, పిస్తా ఇచ్చారు. అండ్ డ్రైడ్ ఫ్రూట్స్ ఇచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్‌ని డ్రై చేసి కోటింగ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మనకేమో బ్లాక్ రేజిన్స్, క్యాష్యూ అండ్ ఆల్మండ్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇదొచ్చేసి థర్డ్ ప్యాకేజింగ్. ఈ థర్డ్ ప్యాకేజింగ్ చాలా వెరైటీగా అనిపించింది. మేమందరం కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం అనమాట. దీనిలో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి. ఒక బుట్టలో పెట్టేసి మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట. అందుకని ఇంకా ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక ఇంకా చీకటి అయిపోయినా సరే ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. అయినా సరే ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో అని చెప్పి జస్ట్ అలాగా బెడ్ మీద పెట్టేసి మేము అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. నీట్‌గా ఇలాగా ప్లాస్టిక్ ర్యాప్ చేసి చాలా మంచిగా అనిపించిందనమాట డెకరేషన్ చూసి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ లేస్ ఇచ్చారు. చెర్రీ లెమన్ ఫ్లేవర్ అంట. ఓకే. పర్వాలేదు బానే ఉంది. అండ్ చాక్లెట్స్ కూడా వచ్చాయన్నమాట. చాలా ఎక్కువ ప్యాక్స్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చాయి. ఇది ఇంకొక ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్. నాకు చాలా ఇష్టం ఈ చాక్లెట్స్. అండ్ ఇవి ఎందుకు ఇస్తారో అర్థం కాదు. స్ప్రింకిల్స్ మేబీ కప్ కేక్స్ అలా చేసుకుంటే అలా వేసుకోవడానికి బాగుంటుందేమో. ఇవి సోమ్ ఫ్లేవర్డ్ స్ప్రింకిల్స్ అనమాట. అండ్ ఆల్సో టిక్ టాక్ ఇచ్చారు. ఫుల్ నవ్వుకున్నాం అది చూసినప్పుడైతే. మౌత్ ఫ్రెషనర్స్ ఎందుకురా బాబు ఇచ్చారు అన్నట్టు. అండ్ తర్వాత ఈ జ్యూస్ ఇచ్చారు. ట్రాపికానా గువావా జ్యూస్ అనమాట. అండ్ ఇంకొక ప్యాక్ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇది అన్‌ప్యాక్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇది వచ్చేసి టానిక్ వాటర్ అంట. ఏదో డ్రింక్స్‌లో గట్రా మిక్స్ చేసుకొని తాగాలేమో. అస్సలు బాలేదు. అసలు నోట్లో పెట్టుకోలేము అంత చేదుగా ఉంది. అండ్ సేమ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఇవి వచ్చేసి డ్రైడ్ ఫ్రూట్స్ అనమాట. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్‌ని నీట్‌గా డ్రై చేసి మేబీ దానిలో ఉన్న వాటర్‌ని తీసేసి ఎండబెట్టేసి దానిలో షుగర్ కోట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇదొచ్చేసి కేరళ బనానా చిప్స్ అనమాట. చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ బాదాం మిల్క్ కూడా ఇచ్చారు ఒక చిన్న డబ్బా. ఇదొచ్చేసి పిస్తాషియోస్ ఇచ్చారు. అండ్ మనకి వాల్‌నట్స్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన దివాళీకి వచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మనకి దగ్గర ఒక 3, 4 మంత్స్ అలా ఉంటాయి కదా! అండ్ ఇలాంటి ప్యాక్స్ మాకు 2 ప్యాక్స్ వచ్చాయన్నమాట. 2 సెట్స్ వచ్చాయి యాక్చువల్లీ. అంటే 6 ప్యాక్స్ వచ్చాయన్నమాట. సో, ఈ డ్రై ఫ్రూట్స్‌కి అస్సలు ఎక్కడ కొరతే లేదనమాట. సో, అలా అయిపోయింది. ఇంకా లాస్ట్‌కి అది అక్కడ చూస్తున్నారు కదా! మ్యాంగో జెల్లీ. అసలు చూడండి ఎంత చండాలంగా అన్‌ప్యాక్ చేసామో మేమసల. ఇదొచ్చేసి మ్యాంగో ఫ్లేవర్డ్ క్యాండీ అనమాట. సో, ఇవన్నీ గుడీస్ మాకొచ్చాయన్నమాట.